ఆలయ భూముల వివాదంపై స్పష్టత. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసర భూములకు సంబంధించిన వివాదంపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో శ్రీకాంతరావు గారు స్పష్టత ఇచ్చారు. కొంతకాలంగా ఆలయ పరిసర భూములు అటవీ శాఖకు సంబంధించినవని, వాటిని ఆలయం ఆక్రమించిందని అటవీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారనే వార్తలపై భక్తులలో, ప్రజలలో నెలకొన్న అపోహలను ఆయన ఈ సందర్భంగా నివృత్తి చేశారు. ఈవో శ్రీకాంతరావు గారి వివరణ: షోకాజ్ నోటీసులు అపోహ మాత్రమే. అటవీ శాఖ వారు ఆలయ భూములను ఆక్రమించారని షోకాజ్ నోటీసు పంపారనే వార్తలు నిజం కాదు, కేవలం అపోహ మాత్రమే. కోరింది హద్దుల నిర్వహణే. ఆలయ భూములు మరియు అటవీ శాఖ భూముల మధ్య ఉన్న హద్దులను, బౌండరీలను స్పష్టంగా, శాశ్వతంగా గుర్తించాలని తాము అటవీ శాఖ అధికారులను చాలాసార్లు కోరాము. హద్దులు తేల్చకపోవడమే సమస్య. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అటవీ శాఖ నుంచి స్పందన లేదని, వారు హద్దులు నిర్వహించడం లేదని ఈవో తెలిపారు. ప్రధాన నిర్మాణాలపై అటవీ శాఖ అభ్యంతరం: దేవాలయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలైన భక్తుల భోజనశాల, ఈవో భవనం, వై జంక్షన్ రోడ్డు మరియు నూతన వాహనాలకు పూజలు నిర్వహించే స్థలం వంటివి అటవీ శాఖ హద్దులో ఉన్నాయని వారు ఆరోపణలు చేస్తున్నారు. తిరిగి విజ్ఞప్తి: ఈ ఆరోపణలు తొలగిపోవాలంటే ఇరు వర్గాల భూముల హద్దులను వెంటనే శాస్త్రీయంగా నిర్వహించాలని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీకాంతరావు గారు అటవీ శాఖ అధికారులను కోరారు. ముఖ్య విషయం: ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన పనులకు సంబంధించి భూమి హద్దులపై స్పష్టత తీసుకురావడమే ఆలయ యాజమాన్యం ప్రధాన లక్ష్యం. दक्षिणास्तृणादे दक्षिणावृद्धपितॄणां विप्रीयेने स्तुतिः इतो लोके पितरः तानेव प्रीणाने तृणादे दक्षिणावृद्धपितॄणां विप्रीयेने इतो लोके पितरः तानेव प्रीणाने. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సార్, ఇప్పుడు కొండాడు పైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. ఇన్ని సంవత్సరాలు లేని యొక్క ఆరోపణ ఫారెస్ట్ వాళ్ళ నుండి వచ్చిందని చెప్పి విన్నాం మేము. అది ఎలా వచ్చింది, అసలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు నోటీసును ఇష్యూ చేశారు? వాళ్ళు వాళ్ళ భూమి అని చెప్పే ఏదైతే దేవస్థానము కట్టడాలన్నీ ఫారెస్ట్లో ఉన్నాయనేది వాళ్ళకు ఆరోపిస్తూ, నేను రాకముందు అంటే సంవత్సరం క్రితం మా అప్పటి ఈవోకి ఒక నోటీస్ ఇచ్చారు. ఈ భూములన్నీ వాళ్ళవే, దాని నుంచి తొలగించమని ఇచ్చారు. ఆ తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత కూడా ఒక రిమైండర్ లెటర్ పెట్టాను. దానికి సంబంధించి నేను వారితోటి కరెక్ట్ అన్నీ నా రికార్డ్ అంతా చూసుకున్న తర్వాత సర్వే చేయించుకుందాము, మీరు కోఆర్డినేట్స్ మీ మీ భూములు అని చెప్తూ, ఈ సర్వే నెంబర్లు మాయ అని చెప్తూ, మీరు ఆఫీస్ కాపీ చూపెడుతూ, మీరు చెప్తే మా భూమి ఇది మాది అని చెప్పి మేము ఎక్కడి దాకా కూడా చూపెట్టాల్సి ఉంటుంది. అట్లా కాదండి, చట్టబద్ధంగా ఏడీఎస్ఎల్ఆర్ ఏదైతే ఎవరైతే ఉంటారో వారు నిర్ణయించిన హద్దులు మాత్రమే చట్టబద్ధమైన హద్దులు ఉంటాయి. కనుక వారి ద్వారా హద్దులు నిర్ణయించుకోవడానికి మీరు ముందరికి రండి అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధించిన ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ 20 సెక్షన్ అండర్ సెక్షన్ 20 కింద ఫారెస్ట్ యాక్ట్ కింద ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఒక కాపీ కూడా ఇవ్వడం లేదు. అదే క్రమంలో వాళ్ళు సర్వేకి కూడా వాళ్ళు ముందరికి రావడం లేదు. అంతేకాకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు మా దేవాలయ భూముల్లో వారు రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్డు విషయంలో కూడా హద్దుల విషయంలో కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాటి విషయంలో కూడా ముందరికి రమ్మని అంటున్నాము. వారు మా భూములను ఆక్రమిస్తూ రోడ్డు వేసిర్రు. అది హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దానికి కంటెంప్ట్, ఇచ్చిన ఆర్డర్కి కంటెంప్ట్ కింద వస్తుంది. వీళ్ళు చేసిన వ్యవహారం ఏదైతే, రోడ్డు వేసిన వ్యవహారం ఏదైతే ఉందో
హైకోర్టు కంటెంప్ట్ కింద వస్తుంది. అదే విషయాన్ని కూడా వారికి నోటీస్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు రోడ్డు వేసినప్పుడు సార్ మిమ్మల్ని కన్ఫర్మ్ అడగలేదా? మేము అనుమతి తీసుకోలేదా రోడ్డు వేసేటప్పుడు? మా మా దేవస్థానానికి అప్లికేషన్ ఇవ్వలేదు. అదే క్రమంలో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉన్నారో కమిషనర్ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని ఉన్నది. ఈ వ్యవహారం మీరు స్పష్టంగా అడుగుతున్నారు, వాళ్ళు మరి తెలియకపోతున్నారు, మీకు ఆధారం చూపించకపోతున్నారు. అంటే వారు చెప్తున్నది నిజం కాకపోవచ్చు, వాళ్ళు చెప్తున్న కోఆర్డినేట్స్ తప్పు ఉన్నట్టున్నాయి, వాళ్ళ సర్వే వాళ్ళ హద్దుల విషయంలో వాళ్ళకు క్లారిటీ లేదనే విషయం అనేది నాకు అవగాహనకు వచ్చింది. ఎందుకంటే వారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏది హరిత హోటల్కి సంబంధించిన భూమి ఏది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తూ అక్కడ హరిత హోటల్ కట్టడం జరిగింది. అది కూడా వాళ్ళదే అంటారు. అంటే వాళ్ళకి ఎంత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలియాలి అనే విషయం. అదే మీ కార్యాలయ సిబ్బంది భవనం కూడా వాళ్ళదే అంటున్నారు, ఆ యొక్క వాహనాలు పూజ చేసేటువంటి స్థలం కూడా వాళ్ళదే అంటున్నారు. ఇది మరి ఇప్పుడు వాళ్ళ అనడంలో ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఇప్పుడు మా రోడ్లో మా భూమిలో రోడ్ వేసుకున్న విషయాన్ని మేము పాయింట్అవుట్ చేసేయడంతో ఇది మాది అని అంటున్నారు. దాన్ని తప్పించుకోవడానికి ఇట్లాంటి చేస్తున్నారని భావించాలి. ఇది ఒక ధర్మకార్యం చేస్తున్న పుణ్యక్షేత్రము. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి సార్? చివరికి వాళ్ళు ఇప్పుడు ఎంతో చరిత్ర కలిగిన దేవస్థానం, లక్షలాది మంది భక్తులు వస్తారు, వేలాది మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. వాళ్ళకు దాని విషయంలో మాకు చాలా వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధంగా తయారవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే మనము సర్వే చేయించుకుంటేనే మనకి ఏ విషయం అనేది అర్థమవుతుంది. సర్వే ద్వారా పరిశీలన కాబోతుంది అంతే. వాళ్ళు ముందరికి వస్తే సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళ భూమి వాళ్ళదేనే, ఈ భూమి అంతా వాళ్ళదేనే అంటున్నారు. మరి సీతమ్మ బావి అనేది ఇక్కడ నుంచి మాకు చాలా అంటే కిందిగా ఉంది, ఒక 200 అడుగుల కింద ఉన్నది. సీతమ్మ బావి అనేది 100 ఏళ్ళ నుంచి అక్కడి నుంచి నీళ్లు దేవస్థానం తెచ్చుకుంటుంది. అంటే ఆ భూమి అంతా మాదే కదా. అక్కడి వరకు దేవస్థానం భూమి అనే విషయాన్ని మాకు ఆనవాళ్ళు, దేవస్థానం చుట్టూ ఉన్న ఈ ఆనవాళ్ళ వల్ల ఈ భూమి అంతా మాదనే విషయం అవగాహనలోకి వస్తుంది. అంతేకాకుండా మునుల గుట్ట ఉంది, మునుల గుట్ట కూడా దాని కిందకే వస్తుంది. ఇవన్నీ అదేవిధంగా ఇక్కడ ఉన్న దేవస్థానానికి సేవ చేసిన వారి సమాధులన్నీ మరి వాళ్ళు చెప్తున్న ప్లేసులనే ఉన్నాయి. అంటే ఇవన్నీ మాది అన్నట్టు దీని ఆనవాళ్ళు అనేది ఇవన్నీ చెప్తున్నది ఏంటంటే ఈ భూమి అంతా మాదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆనవాళ్ళు చెప్తున్నా ఈ భూమి పుణ్యక్షేత్రం అని వాళ్ళు ఇచ్చిన నోటీసులో ఆధారం చూస్తే సర్వే ప్రకారం మీరు పరిష్కారం చేయగలుగుతారు. అంతే. అంటే సంతానలొద్ది చెరువు నుండే ఈ గుడికి మనం అప్పటి నుంచి అది సంతానలొద్ది అనేది వేరేదండి.